ఏడుస్తూ ఇక్కడికి వచ్చారా? ఏడుస్తూ ఆన్లైన్లో జాయిన్ అయ్యారా? ఏం చేస్తాం బ్రదర్, మా ఆయన ఇలాగా, మా ఆవిడ ఇలాగా, మా సంఘం ఇలాగా, మా స్థానిక సేవకులు ఇలాగా, మా స్థానిక సంఘ పెద్దలు ఇలాగా, మా బోధకులు, మా కాపర్లు ఇలాగా, ఎన్ని రకాల ఏడుపుకు 1,00,000 కారణాలు ఉన్నాయి. అంటే యేసుప్రభు ఇచ్చే మాట ఏంటంటే, ఎందుకు ఏడుస్తున్నారు అంటే, యేసుప్రభుకి ఎందుకు ఏడుస్తారు తెలుసా తెలియదా? తెలుసు. కానీ మన యుద్ధ నుండి కారణం తెలుసుకోవాలని కోరుతున్నాను. ఎందుకు ఏడుస్తున్నారు? మా ఆయన రక్షణ పొందలేదు ప్రభువా. ఎందుకు ఏడుస్తున్నారు? మా ఆవిడ రక్షణ పొందలేదు. ఎందుకు ఏడుస్తున్నారు? మా పిల్లలు రక్షణ పొందలేదు. ఇది బహుశా మనం చాలా అరుదుగా చెప్పే కారణం. ఎందుకు ఏడుస్తున్నారు? మా పిల్లలు సెటిల్ కాలేదు, చదువుకోలేదు, ఉద్యోగాలు రాలేదు, పెళ్లి కాలేదు, లేదా పిల్లలు కాలేదు. ఇవన్నీ మన కారణాలు. రోగం బాగా కాలేదు. మన ఏడుపు మానడానికి ఒకే ఒక కారణం, యేసు దుఃఖము నెట్టూర్పు ఎగిరిపోతుంది, బాధ ఎగిరిపోతుంది, కన్నీరు తుడవబడతాయి. శక్తిహీనులైన మనల్ని శక్తిమంతులుగా చేయలేని దేవుని ఉద్దేశం. అందుకే పౌలు తిమోతికి రాస్తున్నాడు కదా, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బీ స్ట్రాంగ్, శక్తిమంతుడుగా కలిగి ఉంజు. పౌలు ఎఫెసీయులకు రాస్తూ 3:21-22 అనుకుంటా, మనలో కార్యసాధకమగు తన శక్తి చొప్పున. ఏ శక్తి? సిలువ శక్తి. ఏ శక్తి? పునరుత్థాన శక్తి. ఏ శక్తి? దేవుని ఆత్మశక్తి. ఏ శక్తి? వాక్యపు శక్తి. ఏ శక్తి? దైవ శక్తి. ఇవన్నీ మనలో కార్యసిద్ధి కలిగించబడినప్పుడు, అప్పుడు మనం అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయగలడు. మనలో ఈ శక్తి కార్యసిద్ధి కలిగించబడకుండా ఉంటే మనము శక్తిహీనులుగానే ఉంటాం. ఈ పునరుత్థాన అనుభవము మన జ్ఞాపకం చేసే సంగతులు అనేకములు. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసానికి అదొక లంగరు. అది లేకుండా క్రైస్తవ విశ్వాసము కుదరదు, వల్లపడదు, వీలు కాదు. యేసుప్రభు వారు పునరుత్థానమై తిరిగి లేచిన ఆదివారం మొదలుకొని దాదాపు 40 రోజులు 10 రకాల ప్రత్యక్షతలు రకరకాల వ్యక్తులకు దయచేసినాడు. దాంట్లో ఆదివారము అంటే ఆయన తిరిగి లేచిన ఆదివారమే 5 రకాలైన వ్యక్తులకు తను ప్రత్యక్షపరుచుకున్నాడు. అలాంటి వ్యక్తిలో మొదటి వ్యక్తిని గురించి మనం చూస్తాం. ఆమె పేరు మీ అందరికి బాగా పరిచయము. ఆమె పేరే మగ్దలేని మరియ. యేసుప్రభు పునరుత్థానమై తిరిగి లేచిన తర్వాత ఆయన చూసిన మొట్టమొదటి స్త్రీ, ద ఫస్ట్ ఉమన్ హూ విట్నెస్డ్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్. ఆమె ఆశీర్వాదమైంది, ఆమె భాగ్యవంతురాలు, ఆమెకి ఆధిక్యత కలిగింది. అందుకే ఆమె అనేకులకు ఆశీర్వాద కారణంగా మార్చబడింది. మగ్దలేని మరి అంటే మ్యాగ్నిఫిషెంట్, ప్రభావము గల, శక్తి గల అని అర్థం. సాధారణంగా మరియా అనే పేరు మారా అనే పేరు నుండి వచ్చింది. మారా అంటే బిట్టర్, చేదు. నిజంగా అర్థం తెలిస్తే పేరు పెట్టుకోవటానికి సహోదరులు అంత ముందుకు రారేమో, కానీ యేసుప్రభు తల్లి కదా అని ఆ పేరు పెట్టుకోవడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. యేసుప్రభు తల్లి మరియమ్మ ఒక్కటే, అయితే మిగతా మరియమ్మలు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు మరియమ్మలు ఎంతమంది బైబిల్లో అని నేను అడగట్లేదు. పాత నిబంధనలు ఎంతమంది, కొత్త నిబంధనలు ఎంతమంది, మొదటి మరియమ్మ ఎవరు, ఆఖరి మరియమ్మ ఎవరు అని. ఎందుకంటే ప్రతి మందిరంలో ఒక మరియమ్మ ఉంటుంది మినిమం. క్యాథలిక్స్లో లెక్కే లేదు. ఇప్పుడు పేరుకు మరే కాదు, ఈ మగ్దలేని మరి వేరే స్త్రీ, ఆమెకి 7 దయ్యాలు పట్టినప్పుడు యేసుప్రభు వచ్చి ఆమెను స్వస్థపరిచి బాగు చేసినాడు. ఒక దయ్యం పడితేనే భరించలేము, 7 దయ్యాలు పడితే ఇంకెలాగ భరిస్తాము? అసలు దయ్యం పట్టుకుంటేనే ఇంట్లో భరించలేము, ఇంక 7 దయ్యాలు పడితే ఎలాగ భరిస్తాం? ఆశ్చర్యం కదా. ఎవరు భరించలేరు, వదిలేసినారేమో.
అని యేసు ప్రభు అలాంటి స్త్రీని బాగు చేసిన. లోకమంతా విసర్జించిన వారి దగ్గరికి యేసు ప్రభు వస్తాడు. లోకమంతా నిరాకరించిన వారి దగ్గరికి యేసు ప్రభు వస్తాడు. అదే యేసు ప్రభులో ఉన్న గొప్పతనం. ఈ స్త్రీ అలాంటిది. దయ్యం పడినప్పుడు మీలో కొంతమందికి తెలుసు. దాని గురించి నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే మళ్ళీ మీకు రాత్రి నిద్రపోయినప్పుడు అదే కళ వచ్చింది అనుకో, చెప్పిన వాక్యం అంతా ఎగిరిపోతుంది, కానీ అదే కళ గుర్తొస్తుంది. ఒక మనిషి ఇద్దరు ముగ్గురిని కూడా ఓడించగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది. మామూలుగా ఉన్నప్పుడు మామూలు మనిషిని మనం చేపట్టుకుంటే ఆ మామూలుగానే ఉంటాడు. ఆ దయ్యం వాళ్ళు చేపట్టుకున్నాం అనుకో, ఈయన కంటే గట్టిగా ఉంటుంది. ఒక్కసారి చేత్తో కొట్టినారనుకో, మన చేయి వచ్చి మన మూతికే కొట్టుకుంటే ఒక గుణపంతో కొట్టినట్టు అవుతుంది. మన చేయి అది, కానీ పవర్ వాళ్ళది. అందుకే బైబిల్లో రాయబడింది, సేనాదయం పట్టిన ఒక యవనస్తుడు ఎవడు అని సాధు చేయలేకపోయినాడు. ఎవ్వరు సాధు చేయలేని వ్యక్తి దగ్గరికి యేసుప్రభు వచ్చి ఆయన గాయపరుచుకున్నాడు, వేరే వాళ్ళని గాయపరుస్తున్నాడు, దిగంబడిగా ఉన్నాడు. పోనీ ఇంట్లోనన్నా ఉన్నాడా, ఊర్లో ఉన్నాడంటే, వీధిలో ఉన్నాడంటే లేదు, సమాధుల తోటలో ఉన్నాడు. అలాంటి వారిని యేసుప్రభు బాగు చేయటానికి వచ్చి, అలా ఈ స్త్రీని కూడా యేసుప్రభు బాగు చేసిన. ఈ స్త్రీలో ఉన్న చాలా మంచి లక్షణాలు ఒక 5 మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. మొదటిది ఏమంటే ఆమె ప్యాషన్, ఆసక్తి. యోహాను సువార్త 20వ అధ్యాయం John chapter 20 verse 1. ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందల కడ సమాధి వద్దకు వచ్చాలండి. ప్యాషన్, ఆశ, ఆసక్తి. పెందల కడ స్కూల్కి కాదు, కాలేజీకి కాదు, పొలానికి కాదు, ఎక్కడికి? పుట్టినింటికి అసలే కాదు. పెందల కడ వాళ్ళు లేచినారంటే పుట్టినింటికి పోతారనే అర్థం అనుకుంటా సిస్టర్స్ అయితే. ఈమె పెందల కడ లేదు సమాధి దగ్గరికి. మామూలు సమాధి దగ్గర పగలపూడి పోవాలంటేనే భయపడతారు. ఊర్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు కూడా సమాధులు దాటిపోవాలనుకో, బయట నుండి ఊర్లోకి వచ్చేటప్పుడు కూడా సమాధులు దాటి రావాలనుకో, వాళ్ళు ఒకళ్ళే పోరు, వేరే వాళ్ళని తోడు చేసుకుని పోతారు. ఎందుకంటే అమ్మ ఆ స్థలము ఎట్లెట్లో ఉంది, రకరకాలుగా ఉంది, లేనిపోయినవన్నీ. భయం లేనివాడు కూడా భయం వస్తుంది వాళ్ళు చెప్పే మాటలు. అంత బాగా చెప్తారు, సువార్త చెప్పరు కానీ అట్లా ఇట్లాంటి దాని గురించి అలాగే చెప్తారు అనుకో. మేము ఆదివారం పెందల కడ లేచి, నేను అనుకోవడం భవిష్యత్తు రాత్రి నిద్ర పట్టలేదేమో. మీకు తెలుసు కదా, రాత్రి నిద్ర పట్టుకునే 2 సందర్భాలు 2 ఉంటాయి. ఎక్కువ బాధ అయినా రాత్రి నిద్ర పట్టదు, ఎక్కువ సంతోషమైనా. మీరు అనుకునే దానికంటే ఎక్కువ పాస్ అయింటారు అనుకో, 60 మార్కులు వస్తాయి అనుకునే దగ్గర 90 ఇచ్చినా అనుకో, రాత్రి నిద్రపోతారా ఒక పట్టాన? అస్సలు నిద్రపోరు. ఏదో పెళ్ళి జరుగుతుందో అనుకున్నారు అనుకో, అలాంటిది అమెరికా సంబంధం వచ్చింది అనుకో, నిద్ర వస్తుందా? కానీ ఎక్కువ సంతోషమన్నా నిద్ర రాదు, ఎక్కువ బాధ అన్న, మనకి ఎవరు ఆప్తులు దగ్గరున్న వాళ్ళు చనిపోయారు అనుకో, నిద్ర వస్తుందా? ఈమెకు కూడా అలాగే బహుశా ఎక్కువ బాధ అయిందేమో, యేసుప్రభు లేడు. ఆమె మంచి ప్యాషన్ ఆశ కలిగింది. ఎందుకు ప్రభు మీద ఆమెకు ఆశ వచ్చిందంటే, ఎవరు బాగు చేయలేదు, ప్రభు బాగు చేసి. ఆమెకు బంధువులు, రక్త సంబంధికులు, ఇతరులు, డాక్టర్లు, యాక్టర్లు అందరి దగ్గరికి తిరిగిందేమో దయాలు తీసేయాలని. కొంతమంది చెప్తుంటారు కదా, పలానా దగ్గర దయం వచ్చింది అంటే ఎక్కువ చెప్పండి దీని గురించి, 2-3 మాటలు చెప్పేస్తా. అయ్యో పలానా వాళ్ళు ప్రార్థన చేస్తే దయ్యం పోతుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోయావా, వీళ్ళ దగ్గరికి వెళ్ళకపోయాను, వాళ్ళు ప్రార్థన చేశారు పోలే, వీళ్ళు ప్రార్థన చేశారు పోలే, అటు పోలే ఇటు పోలే, ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ యేసు ప్రభు ఆమెను బాగు చేసి. అందుకనే యేసు ప్రభు బాగు చేసిన వాళ్ళు చాలామంది తిరిగి యేసు ప్రభు దగ్గరికి రాలే, కొంతమందే వచ్చినారు. దాంట్లో ఏమొకటి. సాధారణంగా యేసు ప్రభు ద్వారా మేలు పొందిన వాళ్ళు చాలామంది ఉంటారు, క్రైస్తవులు, క్రైస్తవేతరులు. కానీ అందరు ప్రభు దగ్గరికి రారు. వేరే అర్థనాయి ఆ తొమ్మండి దగ్గర ఎక్కడా? యేసుప్రభు వేసిన ప్రశ్న అది. ఇప్పుడు కూడా అది లింగరింగ్ క్వశ్చన్, ఇప్పటికి ప్రభావితం చూస్తున్న ప్రశ్న అది. వేరే అర్థనాయి. ఇప్పుడు వారు వచ్చిన వాళ్ళందరూ ఎవరు? 1%. ఇంకెంత శాతం రాలేదు? 90% రాలేదు, 10%.
10% వచ్చినారు. 10% ఇంతమంది అయితే 90% ఇంకెంతమంది కావాలా? కనుక అలాగ వచ్చిన వారిలో ఈ స్త్రీ ఒకటి. ప్రభు ద్వారా ఎన్నో మేలులు పొందిన వాళ్ళు తిరిగి ప్రభు దగ్గరికి రాలేదు. ఆమె ప్యాషన్ ఎలాంటిదంటే, యేసు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు కూడా చూడండి, పై వచనం 19వ అధ్యాయము యోహాను సువార్త 25వ వచనం, 19:25. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియు మగ్దలేని మరియయు చాలు. ఎక్కడ? యేసు సిలువ యొద్ద నిలిచిన. ఆ సిలువ అనేది ఆ దినాల్లో చాలా కష్టమైన శిక్ష. ఆ సిలువ దగ్గర ఐడెంటిఫై చేసుకోవడం, ఇది మామూలు మన భాషలో చెప్పాలంటే, పాతకాలంలో చాలా ఏళ్ళ క్రితము ఇక్కడంతా అన్నోళ్ళు ఉంటారు కదా, మీకు తెలుసు కదా, వాళ్ళు ఎవడైనా పోలీసులకి వాళ్ళకి గొడవలు జరిగి వాళ్ళు ఎవరైనా చనిపోతే ఆ అన్నోళ్ళు ఊర్లో వాళ్ళైనా ఇది మాది కాదు శరీరం బాడీ అనేవాళ్ళు. తల్లిదండ్రులు కూడా తీసుకునేవాళ్ళు కాదు, ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళకి సమస్యలు వస్తాయని. అంటే వాళ్ళతో ఐడెంటిఫై చేసుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇబ్బందులు. యేసు ప్రభు మీద కూడా రోమా ప్రభుత్వం నేరారోపణ చేసింది. అందుకని ఆయన సిలువ దగ్గర ఉంటే ఎన్ని ఇబ్బందులు అని మిగతా వారంతా పారిపోయారు. ఆమె అక్కడ నిలబడింది. ప్యాషన్ మేక్ యూ టు స్టాండ్ విత్ క్రైస్ట్. ప్యాషన్ మేక్ యూ టు సీక్ ఫర్ క్రైస్ట్. ఆసక్తి యేసు ప్రభుతో నిలబడేటట్టు చేస్తుంది, యేసు ప్రభుని వెతికేటట్లు చేస్తుంది. నాకు తెలియదు ఈమె ఏం ఉద్యోగం చేస్తుందో, డాక్టరా, నర్సా, టీచరా, ఆయా, ఈమెకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే ఫైనాన్షియల్గా ఎవరైనా బంధువులు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారా కూడా బైబిల్ ఏం రాయలేదు దీని గురించి. మరి ఖాళీ సమయంలో పని చేసుకుని మిగతా సమయం అంతా కేటాయించుకొని వచ్చిందేమో తెలియదు. బహుశా దయ్యాలు పట్టినా కనుక పెళ్ళి కూడా ఎవరు చేసుకుని ఉండరు. అది కూడా అడ్వాంటేజీ. ఎందుకంటే ప్రభుని ఇంకా ఎక్కువ సేవించడానికి అటాచ్మెంట్ లేకుండా ఆల్ డిటాచ్డ్ ఫ్రమ్ ద వరల్డ్, అటాచ్డ్ టు క్రైస్ట్. వీటన్నిటి మధ్యలో యేసుక్రీస్తు ప్రభు కొరకే జీవించడానికి ఇష్టపడి. కనుక మొదటిది ఉమెన్ ఆఫ్ ప్యాషన్, ప్రభు అంటే ఆసక్తి కలిగిన స్త్రీ. చీకటైనా సిలువైనా ఒకే ఆసక్తి, శుక్రవారం అయినా ఒకే ఆసక్తే, ఆదివారం అయినా ఒకే ఆసక్తి. మనకు ఆసక్తి మారుతుంది కదా, మారుతుందా మారదా? నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆదివారం ఉండే ఆసక్తి వారమంతా ఉండేవాళ్ళు చేయొద్దండి. ఎత్తిన చేతులన్నీ అబద్ధాలు. ఉండదు అట్లా. వీఆర్ డైనమిక్ పీపుల్. మీకు తెలియదు అనుకుంటా, చాలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్. 3 స్వింగ్స్ అంట, అంటే 3 మారుతుంది. కొంతమందిని అంటాం కదా, మందిరికి రండి బ్రదర్ అంటే ఇప్పుడే వచ్చేస్తా అంటాడు. కొద్దిసేపు అయిపోయిన తర్వాత రాలేదు. ఏం బ్రదర్ రాలేదు, ఏం వస్తువులే రాబుద్ది కాలేదు. వీడియన్ 3 ఎంత తొందరగా మార్చుకున్నాడు. ఇంకా కొన్నిసార్లు మనం మాట్లాడే అంతా మూడిఫీలో ఎప్పుడు ఎట్లుంటాడో మనం తెలియదు. 3 స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట మనుషుల్లో. మనకు హార్మోన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎక్కువ ప్రభావితం చేస్తాయి. కొంతమంది దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటారు, కొంతమంది కంట్రోల్లో పెట్టుకోలేరు. ఇప్పుడు 3 స్వింగ్స్ కంట్రోల్లో ఉన్న వాళ్ళు చేసిన తీర్మానం మీద నిలబడతారు. 3 స్వింగ్స్ కంట్రోల్లో లేని వాళ్ళు చేసిన తీర్మానం మీద నిలబడలేరు. మందినికి వస్తామంటారు, రాలేరు. ప్రార్థన చేస్తామంటారు, చేయలేరు. వాకింగ్ చదువుతామంటారు, చదవలేరు. ప్రభు కొరకు జీవించాలనుకుంటారు, జీవించలేరు. ఆదివారం నేను ఎట్లున్నానో శనివారం దాకా అట్లే ఉన్నానంటే యేసు ప్రభు ఉన్నట్లే కదా మనం కూడా. అట్లుంటామా? చెప్పరేంటి? మారతామా మారమా? మారంది ఒక్కడే. ఎస్, మనమంతా ఎవరు? మారేవాళ్ళం. ఇప్పుడు వచ్చి ఎవరన్నా ఒక బ్రదర్ని గురించి, అయ్యో బ్రదర్, ఆ బ్రదర్ సంగతి మీకు తెలియదు అంటే వెంటనే మార్చుకుంటాం అభిప్రాయం. ఇంకోళ్ళు వచ్చే ఇంకోని గురించి చెప్పినా వెంటనే మార్చుకుంటాం. రకరకాలుగా మారిపోతూ ఉంటాం. తిరిగి మనం బాగుపడేటప్పటికి టైం చేసుకుంటాం. ఈమె శుక్రవారమైన ఒకే భక్తి, శనివారమైన ఒకే భక్తి, ఆదివారమైన ఒకే భక్తి. అంత ఆత్మీయత మనలో కూడా ఉంటే ఎంత బాగుంటుంది.
మనం ఇలాంటి వాక్యాలు విన్నప్పుడు అనిపిస్తుంది, ప్రభు కొరకు బాగుండాలా, ఇది ఏం బతుకు బాగాలేదు అని మన బతుకు మీద, మన క్రైస్తవం మీద మనకు విరక్తి వస్తుంది కదా. ఇప్పటి నుండి క్రీస్తువలే ఉండాలా అనుకుంటాం. సైతాన్ చెప్తాడు, నువ్వు చెప్పులేసి చేసుకుని బయటికి రా, నీ సంగతి చెప్తా అని. కరెక్ట్ చెప్పులేసుకుని బయటికి వెళ్తే ఏదో ఒక ఫోన్ వస్తుంది, దాంట్లో గొడవ ఫోన్. అది భార్యనో, భర్తనో, అన్ననో, అక్కనో, తమ్ముడో ఏదో ఒకటి వస్తుంది, ఆఫీసు, రకరకాల పోరాడిన వాడు వదలడు మనల్ని. మన చుట్టూ పట్టుకొని ఉంటాడు, ఫెవికాల్ మాత్రం అతక్కొని ఉంటాడు, వదలరా బాబు అన్నా కూడా వదలు. ఇవన్నిట్లో సతమతమై పోరాడి ఇక్కడ దాకా వచ్చినారంటే మీకు శుభం గౌరవం గాక. గొప్ప సంగతి. ఈ స్త్రీ వీటన్నిటిలో నుండి ఇలాగొచ్చు. మనం కూడా అలాగుండాలని ప్రభు కోరుతున్నాం. మనకు ఆదివారం ఉన్న భక్తి ప్రతిరోజు ఉంటే ఎంత బాగుంది, ఆదివారం ఉన్న ఆశ ప్రతిరోజు ఉంటే ఎంత బాగుంది, ఆదివారం ఉన్న త్యాగం ప్రతిరోజు ఉంటే ఎంత బాగుంది. ఆదివారం ఎట్లుంటాం మనము? మీరు చెప్తారా, నేను చెప్పాలా? ఇప్పుడే పరలోకం నుండి దిగొచ్చిన గాబ్రియల్ మాదిరి, దయాప్రాప్తులు హలా నీకు శుభం. సోమవారం నుండి శనివారం దాకా ఎట్లుంటాము? మీరు చెప్తారా, నేను చెప్పాలా? అపవిత్రాత్మ అంటుంది, నేను యేసు నెరగదు, నువ్వెవడు మధ్యలో అన్ని. మూడు స్వింగ్స్ ఎందుకంటే పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి. ఏం చేస్తాం బ్రదర్, అట్లా మారిపోయింది, మరి ఏం చేస్తాం? మీకే తెలుసు కదా, పెళ్లి కాకముందు ఎట్లున్నారు, పెళ్ళి అయిన తర్వాత ఎట్లున్నారు చెప్పండి. ఇంకా ఒక చేంజ్, పెళ్ళి అయి పిల్లలంతా సెటిల్ అయిన తర్వాత ఇప్పుడు ఎట్లున్నారు చెప్పండి. తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుందా, అస్సలు కనపడట్లేదా? పెళ్ళైన వాళ్ళు ఎవరు చెప్పట్లేదు, మీరు చెప్తారా, నేను చెప్పాలా? తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. రక్షణ పొంది పెళ్లి కాకమునుపు ఎంత త్యాగము, ఎంత చెప్పనలేవు కానంత ఫైర్, పైనుండి పడిన అగ్ని వలె, మెరుపు వలె ఉన్నారు. మరి పెళ్ళైన తర్వాత ఏమైందంటే, నీళ్ళు వచ్చినాయో మరి కార్బన్ డైఆక్సైడ్ వచ్చినాయో ఏమైందో తెలియదు, కానీ మంట అంతా సపసల్లిపోయింది. పిల్లలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, అత్త వైపు నుండి, తల్లిదండ్రుల వైపు నుండి, ఇవన్నిట్లో శాండ్విచ్ అయిపోయి 7 ఏళ్ళు పిల్లలు కానీ వాళ్ళతో పోరాటం, అది ఇది అంతా అయిపోయి శ్రమల కాలం, 7 ఏళ్ళ శ్రమల కాలం నుండి బయటకు వచ్చి కొద్దిగా సెటిల్ అయిదాం అనేటప్పటికి మళ్ళీ ఇంకా అనారోగ్య సమస్యలు, ఈ పోరాటాలు, ఇవన్నిట్లో తల మునకలు అయిపోయి దిక్కు తెలియక గూడు చెదిరిన పక్షి వలె, గమ్యం తెలియని బాటసారి వలె, ఎక్కడికి వెళ్ళాలో తెలియని ప్రయాణికుని వలె, పురము తెలియని యాత్రికుని వలె, ఆరోగ్యము లేని రోగి వలె, చంచల మనస్సు కలిగిన వ్యక్తి వలె, పరలోకము నా దేశమని పాడటానికి చేతగాని క్రైస్తవుని వలె చతికిలబడిపోయామంటే తప్పంటారా? మగ్దలేని మరియా ప్రభువును అన్ని పరిస్థితులు వెంబడించింది. ఓన్ ఆఫ్ ప్యాషన్, క్రీస్తు అంటే ఆసక్తి కలిగిన స్త్రీ. మనం అలాగుందము గాక. రెండవది, మార్క్స్ వార్త 16 మొదటి వచనం అనుకుంటా. మార్క్ చాప్టర్ 16 verse 1. చదవండి. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియ వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములను కొనిరి. ఉమెన్ ఆఫ్ ప్రిపరేషన్, సిద్ధపాటు కలిగిన స్త్రీ. ఊరికి వచ్చింది తీసుకుందామని తీసుకోలే, షీ ఇన్వెస్టెడ్ సమ్ ప్రైస్, కొంత వెల చెల్లించింది. ఉమెన్ ఆఫ్ ప్రైస్, వెల చెల్లించే వ్యక్తి, సిద్ధపాటు కలిగిన స్త్రీ. సిద్ధపాటు ఇన్వైట్స్ ఆల్వేస్ ప్రైస్, ప్రిపరేషన్ ఇన్వాల్వ్స్ ప్రైస్. వేర్ దెర్ ఇస్ నో ప్రైస్, దెర్ ఇస్ నో ప్రిపరేషన్. అంటే వెల క్రయం లేకుండా సిద్ధపాటు లేదు. ఇప్పుడు చూడండి, మీరు పిల్లల పరీక్షలకి సిద్ధపడుతుంటారు కదా, వాళ్ళు ఏం క్రయం చెల్లించరా? క్రయం అంటే డబ్బులే కాదు, నిద్ర తగ్గించుకోవాలి కదా, కొన్ని ఆశలు తగ్గించుకోవాలి కదా, కొంత భోజనం తినేది కూడా తగ్గించుకోవాలి కదా. ఇలాంటి చాలా క్రయం చెల్లించాల్సి వస్తుంది. వాళ్ళు పడక చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, ఏసీ, ఫ్యాను, టీలు అన్నీ పెట్టి, అయినా తగ్గించుకోవాలా. అట్లాంటప్పుడే లవ్ ఫీస్ట్లు అవి జరుగుతుంటాయి, చికెన్లు, మటన్లు అన్నీ. వాళ్ళమ్మ నాన్న వద్దంటుంటారు. ఇవన్నీ పోరాటాలు.
అంటే ఒక పని చేయటానికి, ఒక ప్రిపరేషన్ కొరకు పని తగ్గించుకో. మీలో కొంతమంది పెళ్ళి కానోళ్ళు కూడా ఉన్నారు కదా, ఉన్నారా లేదా? మీకు పెళ్ళి ఫిక్స్ అయింది అనుకోండి, మీరు సిద్ధపడతారా లేదా? ఎట్లా సిద్ధపడతారు? కొనే సంగతి నేను చెప్పట్లేదు. మీ శరీరానికి సంబంధించి మీరు కొద్దిగా లావు ఉన్నారని, ఇప్పుడు ఏం చేస్తారు? డైట్ కంట్రోల్ అంట. ఇది తినకూడదు, ఎక్కువసేపు పడుకోకూడదు, ఇద్దాకూడదు, ఇవన్నీ చేస్తూనే ఉంటారు. తీరా పెళ్ళి అయ్యేటప్పటికి లావు అయి ఉంటారు. డైట్ కంట్రోల్. సో భౌతికంగా కొంత క్రైమ్ చెల్లిస్తాం, కొంత సిద్ధపాటికి, పరీక్షలకు కానీ, పెళ్ళిళ్ళకి కానీ, ఇంక దేనికైనా కానీ. అలాగే క్రీస్తుని వెంబడించడానికి కూడా కొంత క్రైమ్, కొంత సిద్ధపాటు అవసరం. యేసు ప్రభువారు సమాధిలో ఉంచబడ్డాడని తెలిసిన తర్వాత ఈ స్త్రీలు బహుశా శనివారం వెళ్ళి సుగంధ ద్రవ్యాలు అన్నీ తీసుకుని వచ్చిన. సమాధి దగ్గరికి వెళ్తాం కదా, కాని వాసన వస్తుందేమో, అందుకని సుగంధ ద్రవ్యాలన్నీ ఉంటే మంచిది కదా అని. సుగంధ ద్రవ్యాలు అంటే మన మాత్రం సెటిల్ తెచ్చుకుంటారని నేను అనుకోను. వాళ్ళు బోళము, సాంబ్రాణి ఇలా నేచురల్గా తెస్తారు. మన మాత్రం ఆర్టిఫిషియల్ కాదు, నేచురల్గా తీసుకుని వచ్చి దాన్ని ఒక పౌడర్ మాదిరి బహుశా తయారు చేసి తీసుకెళ్ళి సమాధి దగ్గర అర్పించాలని అనుకున్నారేమో, మనకు తెలియదు. వారు కొంత క్రైమ్ చెల్లించేవారు. ఉమెన్ ఆఫ్ ప్రిపరేషన్. మనకు ప్రభు అంటే ఏమైనా సిద్ధపాటు ఉందా? ప్రభు వస్తున్నాడంటే ఏమైనా సిద్ధపాటు ఉందా? ప్రభు మందిరానికి వెళ్తున్నామంటే సిద్ధపాటు ఉందా? ప్రభు పనులు అంటే ఏమైనా సిద్ధపాటు ఉందా? ఇఫ్ ద హార్ట్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్, వి డు నాట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్. మన హృదయాలు సిద్ధపాటు లేకపోతే మనం ఏం పొందలేం. ఇటు చూడండి, ఒక విద్యార్థి సిద్ధపడకుండా పరీక్షలకు పోతే పాస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా? ఏమవుతారు? ఫెయిల్ అయిన వాళ్ళు చెప్పండి. అదే సిద్ధపాటు కలిగిన వ్యక్తి పరీక్ష అంటే అంత భయమేం అనిపించదు. కొద్దిగా ఉంటుంది ఎక్కడో ఒక మూలకి విస్మంతా, కానీ సిద్ధపాటు ధైర్యం ఉండేటట్టు చేస్తుంది. మనం ప్రభువు రాబోతున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, సిద్ధంగా ఉన్నాడు. భౌతికమైన సిద్ధపాటు మనకు చాలా కలిగి ఉంది. ప్రధానికి సిద్ధపడతా. రేపు ఏం వంటలు చేసుకోవాలి ఈరోజే ప్లాన్ చేసి సిద్ధపడతా. నెక్స్ట్ ఇయర్ కాలేజీకి ఎక్కడికి వెళ్ళాలా, లేదా ఏ కోర్స్ చదువుకోవాలా, లేదా పొలంలో ఏం పంటలు వేయాలా, లేదా ఏ పని చేసుకోవాలని అన్నీ సిద్ధపడతా. భౌతికమైన దానికి మన సిద్ధపాటు చాలా ఉంటుంది, ఆత్మీయమైన దానికి మన సిద్ధపాటు చాలా తక్కువ. ఈ స్త్రీ సిద్ధపాటు కలిగింది. మనం కూడా అలాంటి ప్రభు కొరకు సిద్ధపాటు క్రైమ్ అవసరం. మూడోది చూస్తామా? యోహాను సువార్త 20వ అధ్యాయం, జాన్ చాప్టర్ 20. ఇరవయో అధ్యాయం 2వ వచనం. చాలండి. పరిగెత్తుకొని, మీరు ఊహించండి, ఒక పిల్లోడు ఇక్కడ పరిగెత్తున్నాడు అనుకోండి, మీరు వింతకు చూస్తారా, చూడరా? ఒక స్త్రీ పరిగెత్తుంది అనుకోండి, 40 ఏళ్ళో 30 ఏళ్ళ ఆమె, ఎలాగ చూస్తారు? రెండే చూస్తారు. ఏమని? ఈమెకి దయమన్నా పట్టిండాలా, లేకపోతే ఏమన్నా జరగకూడదన్నా ఏమన్నా జరిగిందేమో, అందుకే పరిగెత్తుందేమో అని అనుకుంటా. పరిగెత్తి ప్రభు పని కొరకాయి ఆమె పరిగెత్తే మనిషి. ఎలాగ పరిగెత్తుందంటే, బహుశా ఎంత ఆసక్తి ఉందంటే, ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయినారేమో, కనపడట్లేదు ఆయన అని ఆమె పరిగెత్తుకొని వెళుతుంది. ఉమ్మనో పైచి భక్తి కలిగిన స్త్రీ. అబ్రహాము 3 వ్యక్తుల్ని ఆదికాండం 18వ అధ్యాయంలో గుడారం దగ్గర కూర్చున్నప్పుడు చూసి ఏం చేశాడు? పరిగెత్తిపోయాడు. అబ్రహాం వయసు అప్పటికి ఎంత? దాదాపు 99 సంవత్సరం.
99 సంవత్సరాలకు మనం అంటే అసలు ఉండమనుకో, అది వేరే విషయం. దాంట్లో కనీసం మనం సగమనే వేసుకుందాం, 50 ఏళ్ళకని వేసుకుందాం. 50 ఏళ్ళకి మనం పరిగెత్తామా? కూర్చుంటే లేలేం, లేస్తే కూర్చోలేం. ఎవడన్నా చెప్పినారు రమ్మని వస్తే, లేకపోతే నాకు షుగర్ ఎక్కువైంది అని చెప్పి. అంటే మనిషి శారీరకంగా పరిగెత్తాలని నేను చెప్పట్లేదు, ఆత్మలో ఆశ ఉండాలి, ఆ తృష్ణ ఉండాలి. మనము పరిగెత్తి చేయకపోయినా చేసేవారికైనా అలా ప్రోత్సాహం ఇవ్వాలి. చేసేవారిని కూడా చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు చేయరు, వేరే వాళ్ళని కూడా చేయలేరు. వీళ్ళెవరు? పరిసయ్యులు. వాళ్ళు పోరు, వేరే వాళ్ళు పోనీరు. వాళ్ళు ఆత్మీయంగా ఉండరు, వేరే వాళ్ళని ఆత్మీయంగా ఉండరు. వాళ్ళు దైవభక్తి కలిగి ఉండరు, వేరే వాళ్ళు కూడా దైవభక్తి కలిగి ఉండరు. ఈమె పరిగెత్తి వచ్చి యేసు ప్రభుని ఎవరో ఎత్తుకుని, క్రీస్తు కొరకే మనం పరిగెత్తగలమా? ఆయన పరిచర్య కొరకు, ఆయన కార్యము కొరకు, ఆయన వర్తమానము కొరకు పరిగెత్తిపోయిన వారు ఆయన గురించి చెప్పగలరు, బోధించగలరు, మాట్లాడగలరు. 4 చూస్తామా? యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం. యోహాను 20:11. మరియా సమాధి బయట నిలుచుండి ఏడ్చుచుండెను. మన పెయిన్, బాధపడుతుంది. దేనికి బాధ? మనల్ని బట్టి కాదు బాధ. మనకి ఎప్పుడు ఏడుపు వస్తుందంటే మనల్ని బట్టే ఏడుపు వస్తుంది. మీకు తెలుసు కదా, ప్రార్థన ఆరాధన చేసేటప్పుడు, ముఖ్యంగా ప్రార్థన చేసేటప్పుడు రకరకాల ఐటమ్స్ అన్నిటి కొరకు చేస్తారనుకో, మందిరం కొరకు, సేవకుడి కొరకు, అప్పుడేమి ఏడుపు రాదు. ఎప్పుడు ఏడుపు వస్తుంది? ఎప్పుడు వస్తుందమ్మా? ఎప్పుడు వాళ్ళ భర్త, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, వాళ్ళ పిల్లలు వాళ్ళు గుర్తొస్తారో వెంటనే బ్రోకన్, ప్రభువా, అప్పటిదాకా బాగున్నారు, అరే ఏమైంది ఏమైంది అంటారు బ్రదర్, మీకు తెలియట్లేదు, ఇంట్లో నరకం. కరెక్టే, మరి ఆ నరకం గుర్తొచ్చి ఏడుస్తున్నారు, భర్త గుర్తొచ్చి కాదు. ప్రభు అలాగ బాగు చేయలేను కాదు, ఆ నరకం గుర్తొచ్చి ఏడుస్తుంది. ఇక్కడ ఈ స్త్రీ మనం చూస్తే ఏడుస్తూ నిలబడి. పునరుత్థానం మనుషుల్ని 3 భాగాలు చేస్తుంది. మొదటి భాగం యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 5వ వచనం. జాన్ చాప్టర్ 20 verse 5. అతడు సమాధిలో ప్రవేశించలేదు. కొంతమంది పునరుత్థానం అంటే అక్కడ దాకా వస్తారు, ఏ సమాధి దగ్గరికి, ఆయన సమాధితో తమను ఐక్యపరచుకోలేరు. దే డోంట్ లైక్ టు బి బరీడ్. భూస్థాపన యేసు ప్రభుతో కూడా, క్రైస్తవం అంటే బాప్తిస్మం అంటే ఇదే కదా, ఆయనతో కూడా సిలువ వేయబడ్డాను, ఆయనతో కూడా సమాధి చేయబడ్డాను, ఆయనతో కూడా తిరిగి లేచినాను. ఈ 3 బాప్తిస్మంలో మనం ఇచ్చే సాక్ష్యం. కానీ కొంతమంది ఎక్కడి దాకా వస్తారంటే ఆయనతో పాటు చనిపోయే దగ్గరికి వస్తారు, సిలువ దాకా వస్తారు, కానీ ఆయనతో పాటు సమాధి చేయబడిన అనుభవంలోనికి రారు. సమాధి చేయబడ్డ అంటే అర్థం ఏంటి? కంప్లీట్గా కనబడకుండా పోవుట, అదృశ్యమగుట. మనకు అది ఇష్టమా? మందిరంలో కనబడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం, ఎన్నో షోలు చేస్తుంటాం. నేను కనపడకుండా ఉంటే ఎంత బాగుండు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? సంఘములో ఎవరైనా ఉంటారా? యేసు ప్రభు మనస్సు కలిగిన వాళ్ళు అలాగుంటారు. మిగతా వాళ్ళంతా తమను తాము కనపరుచుకోవడానికి ఏదో పని చేస్తారు. కనీసం ముందుకు వచ్చి లైట్ ఫ్యాన్ అన్నా ఆన్ చేస్తారు, అది వాళ్ళకి కన్సర్న్ కాకపోయినా. అంటే వేసేవాళ్ళంతా అలాగుంటారని నేను అనను, అది వాళ్ళ పని కనుక వాళ్ళ బాధ్యత వాళ్ళు చేయాలా. బాధ్యత కాని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎందుకు అట్లా వచ్చినారంటే కనపడాలా, ఎవరినా అని అడగాల కదా వెనకోళ్ళంతా. అంటే వీళ్ళంతా సిలువ వేయబడిన అనుభవంలోనికి వచ్చినారేమో కానీ భూస్థాపనకి రాలేదు. ఇది ఎలాగుంటుందంటే, వాళ్ళని మన బంధువులు, తెలిసిన వాళ్ళు, విశ్వాసాలు చనిపోయినారంటే ఎక్కడ పెట్టారు? బాడీ అంటాం కదా, ఇంట్లో పెట్టారంటే ఇంట్లో పోయి చూసేస్తారు, వాళ్ళ భూస్థాపనకు పోరు. దానికి చాలా కారణాలు ఉంటాయి. యేసుప్రభు దగ్గరికి అలా కుదరదు.
మానవ దగ్గరికి వచ్చి భూస్థాపనకి నేను రానంటే కుదరదు. మానవ దగ్గరికి రావాలా, భూస్థాపనకి రావాలా, పునరుత్థానానికి కూడా. ఇప్పుడు ఈ శిష్యుడు ఆడదాకే వచ్చినాడు, లోపలికి వెళ్ళలేదు. రెండో రకం యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 6వ వచనం. చాలు. అతని వెంబడి వచ్చి, ఇప్పుడు సమాధిలోకి ప్రవేశించిన వ్యక్తి ఎవరు? యోహాను. యోహాను కుర్రోడు పేతురు కంటే వయసులో. పేతురు కొద్దిగా పెద్దవాడు, అందుకే లేటుగా వచ్చినాడు పరిగెత్తినప్పుడు పెద్ద వయసులో మెల్లగా పరిగెత్తారు కదా. యోహాను చిన్న వయసుడు కనుక పేతురు కంటే ముందు పరిగెత్తేసి వచ్చినాడు, కానీ సమాధి దగ్గరికి, కానీ లోపలికి పోలే, అక్కడే నిలబడ్డాడు. పేతురు ఆయన తర్వాత పరిగెత్తేసి వచ్చినాడు, ఆయన సమాధిలోనికి. కనుక రెండో రకం ఏంటంటే దోస్ హూ ఎక్సర్సైజ్ ద బరియల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు యొక్క భూస్థాపన నాది కూడా. ఐ ఆమ్ బరీడ్ విత్ క్రైస్ట్, యట్ నాట్ ఐ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. నేను క్రీస్తుతో పాటు భూస్థాపన చేయబడి ఉన్నాను, ఇక నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు అనే అనుభవం. దీన్నే మనం పాత నిబంధనలు ఏమంటామంటే యోర్ధాను అని అంటాం. యోర్ధాను అంటే భూస్థాపన, డిసెండర్, దిగిపోవుట. యోర్ధాను అనుభవంలోనికి వచ్చిన, అందుకే పాట కూడా ఉంది కదా, దాటము యోర్ధాను ఆ ప్రియుడా అని. యోర్ధాను దాటమంటే అర్థం ఏంటి? భూస్థాపన అనుభవం నుండి దాటాలా. అసలు భూస్థాపనకి రాకపోతే ఇంకెలాగ దాటేది? ఎక్కడికి వెళ్ళినా పరిచర్యలో ఈ దినాల్లో నేను చూస్తున్నది ఏంటంటే ప్రజలు విపరీతంగా తమను తాము కనపరుచుకోవాలని ప్రయత్నం చేస్తారు. పిల్లలు, యవనస్తులు, సిస్టర్సు, బ్రదర్సు, సేవకులు, బోధకులు, కాపర్లు వీలైనంతగా ఎగ్జిబిషన్ కనిపించుకోవాలి. వాంట్ షో కేస్ మై సెల్ఫ్ బట్ నాట్ క్రైస్ట్. బైబిల్ ఏం చెప్తుందంటే షో క్రైస్ట్ బట్ నాట్ యూ. క్రీస్తును చూపించండి, మిమ్మల్ని కాదు. మనం ఏం చెప్తామంటే క్రీస్తు ఎప్పుడు చూస్తారంటారు కదా. అందుకనే మన జీవితంలో పునరుత్థాన అనుభవంలోనికి రాలేకపోయి. ఇది రెండవ గుంపు. మూడవది చూస్తామా? ఇందాక చదివాం కదా 20వ అధ్యాయం యోహాను సువార్త 11. అయితే మరియా, ఇది మూడో రకం. మొదటి రకం ఏంటి? మొదటి రకం ఏంటమ్మా? సమాధి బయట ఉండేవాళ్ళు. రెండో రకం ఏంటి? సమాధి లోపలికి వెళ్ళేవాళ్ళు. మూడో రకం ఏంటి? బయట ఉండి ఏడ్చేవాళ్ళు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు కరెక్ట్గా సూటికి జవాబు చెప్పాలి. తప్ప చెప్పొద్దు, అబద్ధం చెప్పొద్దు. ఈ మూడు రకాల్లో మనం ఏ రకం? మొదటి రకమా, రెండో రకమా, మూడో రకమా? మన రకమే ఇక్కడ లేదా? బయటుండి ఏడ్చేది. వెరీ గుడ్, ప్రభుకు స్తోత్రాలు. కొంతమంది ఏడ్చే కళ్ళు ఉన్నాయి, ప్రభు కొరకు కార్చే కన్నీరు ఉంది. ఇంకా అందరూ మూడో రకమా? ప్రభుకు స్తోత్రాలు. అంటే మగ్ధలేని మరేళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ప్రభు పునరుద్ధరణ అయిన వారిని మొదటిసారిగా చూసిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ప్రభుకు స్తోత్రాలు. మనలో చాలామంది మీరు అనుకోకపోతే చెప్పనా, ఏమనకపోతే మొదటి రకం. అక్కడ దాకా పరిగెత్తేసి వస్తాం. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, అదే సమాధి. అయ్యో అయిపోతుంది. ఇప్పుడు తెలియదు, ఇంతకుముందు ఆయన లేడు, ఇప్పుడు చనిపోయాడు. కడప జిల్లాలో ఒక మినిస్టర్ ఉండేవాడు, ఏ పార్టీ చెప్పను, ఓకేనా. ఆయనకి అంత ఎక్కువ చదువు కూడా లేదు. కారులోన మినిస్టర్ కదా, కారులో తీసుకుని వెళ్తున్నారు. ముందు కాన్వాయ్, వెనక్కి కాన్వాయ్, కార్లు అన్నీ పోతున్నాయి. కొద్దిగా ఫ్రాక్షన్ జోన్ ఎక్కువ ఉండేది కదా, అక్కడ ఎప్పుడు స్పీడ్ పోవాలా, స్లోగా పోకూడదు. పోతే వాళ్ళు ఏమైనా బాంబులు గిమ్మలు పడితే కష్టం అయిపోతుంది. వాడికి తెలిసి ఎక్కడ బాంబులు పోయాలో ఏం కథ అన్నీ, ఇదంతా పెద్ద స్టోరీ కథ ఇది. ఇప్పుడు ఈ కథ వద్దు. అలాగే వెళ్తూ ఉంటే రోడ్డు మీద పోతూ ఉంటే ఉన్నట్టు డ్రైవర్ స్లో చేసినాడు. ఈ మంత్రి గారికి భయం వేసిందో ఏమో, ఏమయ్యా స్లో చేసావు అని అన్నాడు. ఆ డ్రైవర్ ఏమన్నాడంటే, సార్ స్పీడ్ బ్రేకర్ వచ్చింది అని అన్నాడు. ఆన్న కొట్టి పోతుంది కదా. ఏమన్నాడు తెలుసా? ఆన్న కొట్టి పోతుంది అంటే స్పీడ్ బ్రేకర్ అంటే కూడా అవగాహన లేనివాళ్ళు
కొంతమంది గొప్ప నాయకులు అవుతారు అట్లా. అంటే బహుశా ఆయనకి భయం వేస్తుండొచ్చేమో, మళ్ళీ ఏదన్నా జరగకూడదు జరుగుతుందేమో అని. ఇక్కడ విషయం ఏంటంటే, దూరం చాలా స్పీడ్గా వచ్చినారు. స్పీడ్ బ్రేకర్ ఉంది. ఏంటి స్పీడ్ బ్రేకరు? సమాధి. ఆ సమాధి స్పీడ్ బ్రేకర్. మనం కూడా చాలా దూరంగా, సార్ రండి బ్రదర్, కూర్చున్నా. అయ్యో ఇప్పుడు బరియల్ ఉంది బ్రదర్, భూస్థాపన కనపడకూడదు, ఏసే కనపడాలా. అయ్యో మేము కనపడాలనుకుని ఫుల్ పైనుండి కింద దాకా అంత ప్రిపేర్ అయ్యి వచ్చేమో. భూస్థాపన ఈజ్ వన్ థింగ్ నోబడీ లైక్స్. మనకి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఈ 3 గుంపుల్లో మరియమ్మది అంటే మగ్దలేని మరేది ఏడుస్తూ నిలబడేది, ఉమెన్ ఆఫ్ పెయిన్, బాధ. మీకు తెలుసు తెలీదు, యేసు ప్రభు సిలువ వేయబడే సమయంలో కూడా ఏడుస్తూ ఉన్నారు. అందుకే యేసు ప్రభు అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవద్దండి, మీ నిమిత్తము మీ పిల్లల్ని. ఆ సిలువ దగ్గర ఏడుస్తున్నారు. ఇప్పుడు యేసుప్రభు తిరిగి లేచినాడు అన్న కూడా ఏడుస్తుంది. అందుకే యేసుప్రభు కనిపించిన తర్వాత కూడా మీకు తెలుసు కదా, యేసుప్రభు వారు సిలువలో పలికిన 7 మాటలు తెలుసా తెలియదా? తెలుసు. గుర్తులేకపోయినా తెలుసు. అలాగే యేసుప్రభు వారు పునరుత్థానమైన తర్వాత పలికిన మొదటి 7 మాటలు తెలుసా? యేసుప్రభు వారు పునరుత్థానమైన వెంటనే పలికిన మొదటి 7 మాటలు తెలుసా? నాకు తెలిసి మీకు తెలియదు. అట్లాంటివి ఉంటాయనేది కూడా మీకు తెలిసి ఉండదు. నేను చెప్పనా? అన్ని 7 మాటలు చెప్పను. మళ్ళీ ఈయన ఇప్పుడు చెప్పడానికి టైం అయిపోయింది, 7 మాటలు చెప్తే ఇంకెంత టైం అవుతుందో అనుకోవద్దండి. మొదటి మాట, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఉమన్ వై వీపెస్తావు. పునరుత్థానం అయిన తర్వాత ఇంకేడుపు లేదు. అప్పటిదాకా మనం సమాధిని చూసి ఏడ్చినాం. శ్మశానం చూస్తే ఎవరికైనా ఏడుపు వస్తుంది. అందుకే ఎంత కరడగట్టిన వాళ్ళైనా వాళ్ళ మనకేమీ దగ్గర బంధువులు కాదు అనుకో, దూరం వాళ్ళు అనుకో, మనం ఆ వాళ్ళ సమాధి కార్యక్రమం దగ్గరికి వెళ్ళి దగ్గర వాళ్ళంతా బాధపడి ఏడుస్తూ ఉంటే మనకు తెలియకుండానే జరిగిపోతుంది. ఏంటి? వాళ్ళే మనకు బంధువులు కాదు, స్నేహితులు కాదు, ఇరుగు పొరుగు కాదు, పరిచయస్తులు కాదు. మరి హ్యూమన్ అటాచ్మెంట్ ఎలాంటిదంటే పక్కన వాళ్ళంతా ఏడుస్తున్నారు కదా, అందుకనే మనకు కూడా తెలియకుండా అయ్యో అలాంటి వ్యక్తిని మనం మిస్ అయిపోయామేంటి అని మనకు తెలియకుండానే బాధ వస్తుంది. ఇప్పుడు ఏడిపోయింది, యేసు తిరిగి లేచినాడు. ఇప్పుడు మనం ఏడవలసిన అవసరం లేదు. అందుకనే ప్రభు అన్నాడు, ఉమ్మను వాయి వీపేస్తా. ఏడుస్తూ ఇక్కడికి వచ్చారా? ఏడుస్తూ ఆన్లైన్లో జాయిన్ అయ్యారా? ఏం చేస్తాం బ్రదర్, మా ఆయన ఇలాగా, మా ఆవిడ ఇలాగా, మా సంఘం ఇలాగా, మా స్థానిక సేవకులు ఇలాగా, మా స్థానిక సంఘ పెద్దలు ఇలాగా, మా బోధకులు, మా కాపర్లు ఇలాగా, ఎన్ని రకాల ఏడుపుకు 1,00,000 కారణాలు ఉన్నాయి. అంటే యేసుప్రభు ఇచ్చే మాట ఏంటంటే, ఎందుకు ఏడుస్తున్నారు అంటే, యేసుప్రభుకి ఎందుకు ఏడుస్తారు తెలుసా తెలియదా? తెలుసు. కానీ మన యొద్ద నుండి కారణం తెలుసుకోవాలని కోరుతున్నాను. ఎందుకు ఏడుస్తున్నారు? మా ఆయన రక్షణ పొందలేదు ప్రభువా. ఎందుకు ఏడుస్తున్నారు? మా ఆవిడ రక్షణ పొందలేదు. ఎందుకు ఏడుస్తున్నారు? మా పిల్లలు రక్షణ పొందలేదు. ఇది బహుశా మనం చాలా అరుదుగా చెప్పే కారణం. ఎందుకు ఏడుస్తున్నారు? మా పిల్లలు సెటిల్ కాలేదు, చదువుకోలేదు, ఉద్యోగాలు రాలేదు, పెళ్లి కాలేదు, లేదా పిల్లలు కాలేదు. ఇవన్నీ మనకు కారణాలు. రోగం బాగా కాలేదు, ఇబ్బందులు వచ్చేసినాయి, లేదా పక్కనోళ్ళు చనిపోతారు అనుకుంటే చాలా కాలం కిందట. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా మీకు? ఉమన్ వై వీపేస్తావు. ఏడవటానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి, కానీ ఏడుపు మానేయటానికి ఒకే ఒక కారణం, క్రైస్ట్ ఈజ్ రిజన్. క్రీస్తు తిరిగి లేచినాడు. ఇంకోసారి చెప్పనా, మనము ఏడవటానికి అసంఖ్యాకమైన కారణాలు ఉన్నాయి. అది భౌతికమైనవి కావచ్చు, ఆత్మీయమైనవి కావచ్చు, వ్యక్తిగతమైనవి కావచ్చు, సంఘానికి సంబంధించింది కావచ్చు, ప్రపంచానికి, దేశానికి, మనకు రకరకాల కారణాలు కావచ్చు. దెర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్ టు వీప్, బట్ there is a single reason to stop weeping, and that single reason is Christ. మన ఏడుపు మానడానికి ఒకే ఒక కారణం, యేసు దుఃఖము నెట్టూర్పు ఎగిరిపోతుంది, బాధ ఎగిరిపోతుంది, కన్నీరు తుడవబడతాయి. ప్రభుకు స్తోత్రాలు.
ప్రకటన గ్రంథంలో రాయబడింది 21 అనుకుంటా, ఆయన వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయి. He shall wipe out all the tears. మన కన్నీరన్నీ తుడబడతాయి. భూమి మీద ఉన్నంతకాలం రకరకాల దాని కొరకు కన్నీరుకి అరుస్తూనే ఉంటాం. చదువుల్లో, ఉద్యోగాల్లో, పెళ్ళిళ్ళలో, పిల్లలు సెట్ కాలేదనో, పొలాలు పండలేదనో, వ్యాపారాలు కలిసి రాలేదనో, ఇంకా ఆత్మల రక్షణ కొరకు రకరకాలుగా కారణాలు చాలు. అయితే మన కన్నీరు వదినాన్ని తుడబడుతుంది. అదే పరలోకం. ఆ కన్నీరు లేని రాజ్యం అంటే ఎంత బాగుంటుంది. రోజు కనీసం ఒకసారైనా ఏడ్చే బ్రదర్స్ కాదు, సిస్టర్స్ ఉంటారు కదా. కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏడిపోయిక ఉండదు. దేర్ ఈజ్ నో బీపీ. పునరుత్థానాన్ని యేసు ఎక్కడుంటాడో అక్కడ నో బీపీ. మరి ఎందుకు మనం ఏడుస్తున్నాము అని అంటే బహుశా ఆయన గురించి అవగాహనలోనికి రాలేదేమో, ఆయన లేచాడని ఇంకా ఎరగలేకపోతున్నామేమో, మర్చిపోయినట్లు అనిపిస్తుందేమో. అందుకనే మన బాధలు, మన దుఃఖాలు, వేదనలు అన్నీ గుర్తొచ్చి ఇవన్నీ యేసుప్రభు లేచినాడు అనే సబ్సైడ్ చేసేస్తుంది, ఆపేస్తుంది. మబ్బు వచ్చి సూర్యకిరణాలు ఆపినట్లుగా యేసుప్రభు యొక్క పునరుత్థానాన్ని ఇవన్నీ మనకు వచ్చి ఆపేసి గ్రహించలేకపోతున్నాడు. ఇప్పటిదాకా 4 కారణాలు చూసా మగ్దలేని మరియను గురించి. మొదటిది ఏంటి? ఉమెన్ ఆఫ్ ప్యాషన్, ఆసక్తి కలిగిన స్త్రీ. రెండవ కారణం ఏంటి? ఉమెన్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్, ప్రిపరేషన్, సిద్ధపాటు కలిగిన స్త్రీ. మూడవ కారణం ఏంటి? ఉమెన్ ఆఫ్ పైటీ, భక్తి కలిగిన స్త్రీ. నాలుగవ కారణం ఏంటి? ఉమెన్ ఆఫ్ పెయిన్, బాధ కలిగిన, ప్రభు కొరకైన బాధ. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే నాకెవరు పొలం ఇలేదు, ఇల్లు లేదండి అనే కారణాలు చెప్పట్లేదు ఆమె. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు. ఈజ్ దేర్ ఎనీ గాడ్లీ రీజన్ ఫర్ అస్ టు వీప్? మనము ఏడవాలి అని అనుకుంటే, నేను ఈ మాట చెప్తే మీరు ఏమనుకోవద్దండి, ఒక విశ్వాసి ఏడవాలంటే దైవ కారణం ఒక్కటే ఉండాలి. ఇఫ్ వి వీప్ ఫర్ ఎనీ రీజన్ అదర్ దాన్ ద రీజన్ ఆఫ్ గాడ్, దెన్ ఇట్ కెనాట్ బి ఏ సిగ్నిఫికెంట్ వన్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క కారణము తప్ప మిగతా ఏ కారణానికి మనం ఏడ్చినా అదంత మంచి కారణం కాదేమో దేవుని దృష్టి. కానీ మనం అన్నిటికీ ఏడుస్తుంటాం. ఏంటో బ్రదర్ ఏడుస్తాం? కడుపు నొప్పి భరించలేకపోతే ప్రభువా నొప్పి. అన్నిటికీ ఏడ్చి ఎప్పుడైనా మనం పాపం కొరకు ఏడ్చినామా? ప్రభువా నేను ఇంత బలహీనయ్యాను, ఇంత దుర్మార్గుడినయ్యాను, ఇంత తప్పిపోయాను, ఇంత సిలువకు దూరం అయిపోయాను. రక్షణ పొందక ముందు సంగతి కాదు, రక్షణ పొందిన తర్వాత సంగతే నేను చెప్తున్నా. ఇంత బలహీనం అయిపోయాను, ఇంత ఆత్మలో ఆసక్తి లేకుండా అయిపోయింది, ఇంత సోమరితనంలోనికి వచ్చినాను అని ఎప్పుడైనా మీకు ఏడ్చినట్లు అనిపించింది? అట్లాంటి దానికి ఏడుపు రాదు. భర్తను బట్టి, భార్యను బట్టి, పిల్లలు బట్టి, దీన్ని బట్టి అంతా ఏడుపు వస్తుంటుంది. అనారోగ్యాన్ని బట్టి ఏడుపు వస్తుంది, ఆర్థిక ఇబ్బందులను బట్టి ఏడుపు వస్తుంది, వీటన్నిటిని బట్టి ఏడుపు వస్తుంది. ప్రభువుని బట్టి ఏడ్చింది మగ్దలేని మరియా. అలాంటి మరేలు ఇక్కడ ఉన్నారా? అలాంటి మరే దాసులు ఇక్కడ ఉన్నారా? అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. ఎవరైనా మరే దాసు ఉంటే బాధపడద్దండి. అలాంటి మరేళ్ళు, మరేదాసులు లేకపోతే ఇంకా మనం పునరుత్థానం దగ్గరికి రాలేదేమో. 5వ ఆఖరి చూసి ముగిస్తామా? 20వ అధ్యాయం యోహాను సువార్త, జాన్ చాప్టర్ 20. యోహాను సువార్త 20వ అధ్యాయం. verse 18. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువుని చూచి తిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులు ఎక్కడా? ఈమె ఎక్కడా? వాళ్ళు అపోస్తలులు, ప్రభుతో నడిచిన వాళ్ళు, సముద్రం మీద నడిచిన వాళ్ళు కూడా ఉన్నారు, రోగాలు బాగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ప్రభు యొక్క నామాన్ని బట్టి అద్భుతాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వచ్చి చెప్పింది ఏమి? అందుకే 119వ కీర్తన కాడ అంటాడు కదా, నా బోధకులు మించిన జ్ఞానం ఉంది, ఎందుకంటే నీ ధర్మశాస్త్రం నేను ప్రేమిస్తున్నా. నా ఉపదేశకులు మించి జ్ఞానం ఉంది, ఎందుకంటే నీ వాక్యం నాకు
మేలుగా కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని చూచిన అనుభవంలోనికి వచ్చిన వాళ్ళు ఇలాంటి అనుభవంలోనికి రాగలరు. ఇలాంటి అనుభవము వారి యొక్క ఆధ్యాత్మిక సంగతి ప్రభువుతో ఉన్న అనుభవాన్ని ఇతరులతో పంచుకోగలరు. దీనికి ఏం పేరు పెడదాం? మీరు చెప్తారా, నేను చెప్పాలా? మీరు ఆలోచిస్తారేమో ఒక నిమిషం అన్నా అని. ఇప్పటిదాకా 4 పేర్లు పెట్టాం కదా, దీనికి ఏం పేరు పెడదాం? ఇవన్నీ మనం అనుకునేది పేరు పెట్టుకునేది. పేరు ఎందుకు అలాగ పెడుతున్నాం అంటే గుర్తుండటానికి. ఎవరైనా అడిగారు అనుకో, బ్రదర్ ఏం వాక్యం చెప్పారంటే, నాకు తెలుసు మీరు ఖచ్చితంగా బయటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారంటే దయ్యాల గురించి చెప్పాడు బ్రదర్. పునరుత్థానం అంతా మర్చిపోయినారు. ఆల్ ద పవర్ ఆఫ్ ద రిజరెక్షన్ వాస్ గాన్. ఎక్కడో చెప్పిన ఒక మాట దయ్యాల గురించి చెప్పినాడు అనేదే గుర్తొస్తుంది. ఏం పేరు పెడదాం? ఉమెన్ ఆఫ్ ప్రొక్లమేషన్. ప్రకటన చేస్తుంది, ఐ హ్యావ్ సీన్ ద లార్డ్. నేను ప్రభువుని చూసా, నేను ప్రభువుని చూసా, నేను ప్రభువుని చూసా, నేను ప్రభువుని చూసా. ఇంతదాకా ఏమేమి చూసిందండి? సమాధి చూసిందా లేదా? ప్రేత వస్త్రాలు చూసిందా లేదా? దేవతలు ఉండేది చూసిందా లేదా? ఖాళీ సమాధి చూసిందా లేదా? తోటమాల అనుకునిందా లేదా? మరి ఇవన్నీ చూసినానని చెప్పట్లేదేంటి? ఇవన్నీ యేసుప్రభు చూసిన వెంటనే సర్పాస్ అయిపోయినాయి. అంటే ద సైట్, ద లుక్ అట్ క్రైస్ట్, రిజరెక్టెడ్ క్రైస్ట్ కవర్స్ ఆల్ అదర్ ఎంప్టీ థింగ్స్. బాహ్యంగా సాధారణంగా ఉండే సంగతులన్నింటినీ పునరుత్థాడైన యేసుని చూసిన కనదృష్టి కప్పివేస్తుంది. అలాగే మన బాధ, మన ఖాళీ సమాధి, మన వేదన, మన కృంగుదల, మన అవమానం, మన కన్నీరు, ఇవన్నీ ఒక్కసారి ప్రభువుని చూస్తే ఐ హ్యావ్ సీన్ ద లార్డ్, నేను ప్రభువుని చూచి. మనం చాలాసార్లు ఇక్కడే ఉంటాం. నేను సమాధి చూస్తే, నేను దేవదూతలను చూస్తే, నేను ప్రేత వస్త్రాలు చూస్తే, ఇక్కడే ఉండు నువ్వు. కానీ మగ్ధలేని మరి మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది అంటే, అది కాదు బ్రదర్, దట్ ఈస్ నాట్ ట్రూ. అది చూడాల్సిందే, అది ఉండాల్సిందే, అది అనుభవమే. కానీ క్లైమాక్స్ ఏంటంటే ఐ హ్యావ్ సీన్ ద లార్డ్, నేను ప్రభువును చూచితిని. దెర్ ఈస్ నో గ్లోరియస్ సైట్ యాజ్ దట్ ఆఫ్ సీయింగ్ ఎ రిజరెక్టెడ్ క్రైస్ట్ అండ్ ద రైజింగ్ ఆఫ్ ద సన్ ఇన్ ద ఎర్లీ అవర్స్ బై ద వరల్డ్స్ మోస్ట్ డిస్పైజ్డ్ ఉమెన్. సమాజంలో నిరాకరించబడి 7 దయ్యాలు పట్టిన స్త్రీ పునరుత్థాడని యేసును ఆ సూర్యోదయ దినాన తెల్లవారుజామున చూసిన దృశ్యానికి సాటైన దృశ్యం ఏమైనా ఉందంటారా? మన కళ్ళల్లో ఏ దృశ్యాలు కనిపిస్తున్నాయి? యేసు దృశ్యం కనిపిస్తే ఎంత బాగుండు. అందుకే మత్తయి 17 రాయబడింది, రూపాంతర కొండ మీద దిస్ ఆర్ నో మ్యాన్ సేవ్ జీసస్ ఓన్లీ. వారు యేసును తప్ప మరి ఏమీ కనబడలేదు. యేసుప్రభు ఒక్కడే మనకు కనిపిస్తే, యేసుప్రభు ఒక్కడే మనకు ప్రత్యక్షమైతే, యేసుప్రభు ఒక్కడే మనతో మాట్లాడితే మన కన్నీళ్లు తొడవబడతాయి. మన యొక్క బలహీనత బలం వస్తుంది. ఒక స్త్రీ ఇప్పుడు గొప్ప సైన్యంగా మార్చబడుతుంది. ప్రభువుని చూసినాడు ఎలాగుంటాడు తెలుసా? ఇప్పుడు పేతురు, నేను ఇందాక చెప్పాను కదా, పేతురు సమాధిలోనికి వెళ్ళి ప్రవేశించి సమాధి అనుభవం గుండా వచ్చి ప్రభువుని చూసిన తర్వాత పేతురు కూడా ప్రభువుని చూసినాడు. శిష్యులకు ప్రభు ప్రత్యక్షపరుచుకున్నాడు. అపోస్తుల కార్యాలకు వస్తే వాళ్ళు భూమిని తలకిందలు చేసేవాళ్ళు. దే బికేమ్ మెన్ హూ మేక్స్ ద వరల్డ్ అప్సైడ్ డౌన్. భూమిని తలకిందలు చేసిన వారు. మనం ఇంతింత చదువుకున్నాం, ఇంతింత జీతాలు వస్తే ఇన్ని నీళ్ళు ఉన్నాయి, మనమే తలకిందులు అయిపోతున్నాం. పక్కన వాళ్ళు తలకిందులు అయ్యే సంగతి దేవుడు ఎరుగు. చాలాసార్లు నాకు ఇదే అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి చదువు రాదు, విద్య లేని పామర్లు, ఏది ఎలాగ చేయాలో తెలియదు. అలాంటి వాళ్ళు ఒక్క పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడి ఆ ప్రభువుని చూసి ఆ పునరుత్థానమైన శక్తి ద్వారా భూమిని తలకిందులుగా చేసి క్రీస్తు కొరకు సాక్షులై. ఇది యేసుప్రభు పునరుత్థానం అయిన తర్వాత మొదటి ప్రత్యక్షత. ఒక స్త్రీని దేవుడు తను కనపరుచుకొని ఒక బలమైన సాక్షి, నేను ప్రభువుని చూచితిని,
దెర్ ఈస్ నో గ్రేటర్ మెసేజ్ దెన్ దట్ ఆఫ్ దిస్ మెసేజ్ దట్ ఐ హ్యావ్ సీన్ ద లార్డ్. నేను ప్రభువుని చూస్తున్నాను దానికంటే గొప్ప వర్తమానం ఇంకేం. ప్రభు ఇది మనం హృదయంలో ఉంచును గాక. ఐ హ్యావ్ సీన్ ద లార్డ్. నేను ప్రభువుని చూచితే, నేను ప్రభువుని చూచితే, నేను ప్రభువుని చూచితే. అదే ఆమె యొక్క వర్తమానం. తన శిష్యులకు, యేసు ప్రభు యొక్క శిష్యులకు ఆమె తెలియజేయటానికి కొనుక్కున్న సంగతి మనకు పరిచయం. దేవుడు మన జీవితాల్లో కూడా పునరుత్థానాన్ని, యేసుని గురించి ప్రకటించే ఆ భాష, ఆ అనుభవం, ఆ ప్రత్యక్షత, ఆ వెలుగు, ఆ దర్శనం ఉంచి నేను ప్రభువుని చూసి ఐ హ్యావ్ సీన్ ద లార్డ్. ఏమైంది మరి? నా కన్నీరు తొడవబడింది. ఏమైంది మరి? నా విషయాన్ని మార్చబడింది. ఏమైంది మరి? నా దృక్పథం మార్చబడింది. ఏమైంది మరి? నా ప్రయారిటీస్ మార్చబడ్డాయి. ఏమైంది మరి? నా లోకం యొక్క స్థితిగతులన్నీ మార్చబడ్డాయి. ఐ బికెమ్ కంప్లీట్లీ న్యూ పర్సన్. ఇందాక దయ్యాలు పట్టిన స్త్రీ ఇప్పుడు ప్రభుని గురించి ప్రకటించే స్త్రీ అయింది. దిస్ ఈజ్ వాట్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్ విల్ డూ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో పునరుత్థాడైన యేసు చేసే కార్యం ఇది.